నమస్తే. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ చర్చ్లో ఉన్నాం. సో ప్రవీణ్ పాగడాల పాస్టర్ ఉన్నారు. సో అతని హత్య కావచ్చు, లేకపోతే అతని మరణం కావచ్చు, సో తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఘటన. సో ఈరోజు మనం వారి క్రిమేషన్కి వచ్చాం. సో ఇక్కడ చాలా మంది పాస్టర్స్ కావచ్చు, చాలా మంది క్రిస్టియన్ సోదరులు కావచ్చు, వీరందరూ కూడా అంత్యక్రియలకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో మనతో పాటుకి శంకర్రావు గారు ఉన్నారు. సో చెప్పండి సార్, ఈ ఘటన ఎట్లా చూడొచ్చు సార్? సాధ్యమైనంత వరకు ఈ క్రైస్తవ సమాజము, మా కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ మనస్సు గుణాన్ని మార్చగలిగినటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తిని ఈనాటి కాలానికి ప్రస్తుతము అపోస్తుడుగా అని కూడా సూచించవచ్చు. ఎందుకంటే ఇటు జరిగినటువంటి ఇటు సంఘటన చాలా దుఃఖాన్ని, వేదనను, క్రైస్తవ సమాజానికి దుఃఖాన్ని మిగిల్చింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ట్రెండ్కి, ఇప్పుడున్నటువంటి ఆర్టికల్ సెక్షను 265, ఆర్టికల్ సెక్షను 295 ప్రకారంగా ఉద్రేకపూర్వమైనటువంటి ఒక మతాన్ని విద్వేషించి, లేకుంటే ఒక కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడేటువంటి వారికి ఇచ్చేటువంటి సెక్షన్లో ఎటువంటి చర్య జరగని పరిస్థితిలో, మరియు ఇతడు భావ స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని గుర్తెరిగి చక్కగా తన వాక్చాతుర్యం చేత చక్కగా భారతదేశంలో వివిధ వ్యక్తులను చక్కగా తను మాట్లాడిన ఆ వాక్చాతుర్యాన్ని డిబేట్ విషయంలో కావచ్చు, లేకుంటే రిలీజియన్స్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేకుంటే సంస్కృత విధానాలను గురించి కాకుండా ఏ విషయమునైనా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి సమర్థుడు, వక్తశాలి, ఆయన పండితుడు. అటువంటి వ్యక్తిని క్రైస్తవ ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అతను కోల్పోవటము చాలా బాధను కలిగిస్తుంది. సో ఇంకొకటి విషయం ఏమిటంటే, ఆ ఆర్టికల్ క్రిమినల్ 507 ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని నెలల నుండి అతని మీద ట్రోల్స్ వస్తున్నాయి, చంపుతాము అని, కుటుంబానికి ట్రస్ట్ ఉంది అని. సో ఇటువంటి మాటలు వస్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తులను శిక్షించాలి, అది మేము అనటం లేదు. భారతదేశం యొక్క చట్టాన్ని గౌరవించి చట్టంలో పొందుపరిచినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మరియు ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి సంఘటన చూస్తే ఆ 508 సెక్షన్ అటువంటి వ్యక్తుల పైన, ఏ వ్యక్తి అయితే తను చంపుతానని ఉద్రేకపూర్వకంగా ఉన్నారో ఆ సెక్షన్ ఏదైతే ఉపయోగిస్తుందో ఆ సెక్షన్ ఉపయోగించి వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని అతి ప్రాముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఆయన చూసి కొందరు అనేకులు ఉద్రేకపూరితులు అయిపోతున్నారు. సో ఆయన కూడా భావ శైలి విధానము, వాక్య భావ ప్రకటన స్వేచ్ఛ విధానాన్ని గురించి మనిషిగా చూడాలి, మనిషి మంచి కొన్ని ఉన్నటువంటి సంస్కృత విధానాలను కొన్ని అందరినీ సమానత్వంలో చూడాలనేటువంటి విషయాన్ని, జ్ఞానాన్ని, పరిపక్వత చెంది వాళ్ళ అనేకుల అభిమానులను ప్రోత్సహించాలని ఆయనకి ముఖ్యంగా కేపాల్ గారు కూడా పవన్ కళ్యాణ్, దీని వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కేపాల్ గారిని మనం ఆలోచన చేసినప్పుడు కేపాల్ గారు ఆనెస్ట్ పర్సన్. కేపాల్ గారు ఏ రీతిగా తనని బదనం చేశారో, ఈ రాజకీయ ఇప్పుడు ఈ కేసులో ఈ విషయంలో ఎలాగా రాజకీయ కుట్ర సమకూర్చబడినదో అట్టి రీతిగానే కేపాల్ విషయంలో కూడా అలానే కుట్రపూరితుంది. ఆయన కూడా ఆయన కూడా మేము ఎంతో కాపాడుకోవాలనేటువంటి సమాజం ఎదురు చూస్తుంది. తనపై కూడా కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా కేపాల్ పక్షాన దేవుని యొక్క దూతగా ఆయన ఉన్నటువంటి వాడు. నిందించవచ్చు, అవమానించవచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క సేవకుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నీతిని, న్యాయాన్ని వెలికి తీయాలనేటువంటి తృష్ణ కలిగినటువంటి వాడే కేపాల్. సో ఆయన అన్నాడు అంటే ఏదో రాజకీయ కోణము ఉండొచ్చుగా మేము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. నా పేరు బొల్లం సునీల్ అండి. నేను నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ని. నేను హైదరాబాద్ వాసిని. మరి నిన్నటి దినాన జరిగిన ప్రవీణ్ అన్న మరి హత్య మరి
మనం చూసినట్టయితే ఇది ప్రీప్లాన్డ్ మర్డర్గా మేము భావిస్తున్నాము. హత్య మరి చేసి దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని మరి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు. ప్రపంచానికంతా మరి అందరికీ తెలిసిపోయింది ఏంటంటే అది మర్డర్ అని, దాన్ని మనిషిని చంపారని ఒక సత్యాన్ని ఎదుర్కోలేక మరి వాళ్ళు ఇట్లాంటి ఉన్మాద చర్యగా, పిరికి పందేలు చేసిన ఒక ఉన్మాద చర్యగా మేము ఇది భావిస్తున్నాము. మరి ఇలా జరగడము దురదృష్టకరము. ఇలా మనుషులను చంపుకుంటా పోతే ఎంతమందినని చంపుతాం మనము? మనకు ఇక్కడ ఈ దేశంలో మరి చూసినట్టయితే స్వేచ్ఛ లేకుండా పోతుంది. మన ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉందండి. ప్రతి మనిషి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, బ్రతికే స్వేచ్ఛ ఉంది. ఎవరిచ్చారు మీకు మనిషిని చంపే హక్కు? ఎవరిచ్చారు? ఇలా ఇది నిజంగా ఇది చాలా దురదృష్టకరము. ఎంతమంది అయితే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వారు కూడా శిక్షార్హులే. ఎందుకంటే మరి ఒక మనిషి ప్రాణం విలువ లేకుండా పోతుంది మన భారతదేశంలో. ఈ విధంగా గతంలో అనేకులను చంపారు. అప్పుడు మేము మౌనంగా ఉన్నాము. ఇప్పుడైతే మౌనంగా ఉండే ప్రసక్తి లేదు. ఈరోజు జరిగిన ఏదైతే ప్రవీణ్ కుమార్ మీద జరిగిన ఈ హత్య ఏదైతే దాడి ఏదైతే ఉంది అది ఆయన మీద జరిగింది కాదు. ఇది క్రైస్తవులందరి మీద, యావత్ క్రైస్తవుల మీద, ప్రజల మీద జరిగిన ఆ దాడిగా మేము భావిస్తున్నాము. ఇప్పుడైతే మేము ఊరుకోము. ఖచ్చితంగా మరి ప్రవీణ్ కుమార్ కి, మరి ఆయన కుటుంబానికి, క్రైస్తవ లోకానికి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటము ముమ్మరం చేస్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క కేసు మరి సరిగా జరుగుతుందో జరగదో మాకు తెలియదు, కానీ సిబిఐకి అప్పచెప్పాలని మేము తద్వారా ఏంటంటే అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి పక్షపాతంగా మరి వ్యవహరించి మా యొక్క మైనారిటీల మీద మీరు కనికరం చూపి, ఎందుకంటే మేము అల్పసంఖ్యకులము, మేము ఎక్కువ మంది లేరు, వీళ్ళని ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటే పొరపాటు. అది ఖచ్చితంగా ఈ చట్టాన్ని నుంచి తప్పించుకోగలరేమో కానీ దేవుని నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసేది ఏంటంటే, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర రాష్ట్రం కూడా దీనిలో జోక్యం చేసుకొని న్యాయము మాకు జరగాలి. అంతవరకు మేము ఊరుకోము. ఈరోజు ఈయన జరిగింది, రేపు ఇంకెవరికి జరుగుతుందో. కాబట్టి ఇది ఇక్కడితో ఆపకుండా మేము ఖచ్చితంగా ముమ్మరం చేస్తాము. దోషులను శిక్షించాలంటే మొన్న రీసెంట్ గా అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు కూడా చనిపోయారు, అతను కూడా చనిపోయడం. సో మళ్ళీ నెక్స్ట్ ప్రవీణ్ పగడ. సో దీనికి ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా మతాలు, కులాలు పేరిట పబ్బం గడుపుకుంటారో అలాంటి ఉన్మాదుల చర్య ఇది అని అదేదో పిరికి పంద్యాలు. ఎందుకంటే మనుషులను చంపితే సత్యం ఆగిపోతుందా అండి? మనుషులను చంపడం ద్వారా అయితే ఎక్కడ సత్యం ఆగిపోదు కదా. ఈ రోజు ప్రవీణ్ కుమార్ ఒక్క ప్రవీణ్ కుమార్ పోతే 1000 మంది ప్రవీణ్ కుమార్లు వస్తారండి. కాబట్టి ఇది ఖచ్చితంగా మన ఇజ్రాయెల్ గారిది కావచ్చు, లేకపోతే ఈరోజు ప్రవీణ్ కుమార్ది కావచ్చు, గతంలో జరిగిన ఎన్ని హత్యలు కూడా ఇది ఖచ్చితంగా మతానికి, కులానికి మధ్య జరుగుతున్న వాటి ద్వారానే జరుగుతున్నాయని. కులము, మతం అనేది మనుషుల కొరకు ఉంది కానీ మనుషులు వాటి కొరకు లేరు. దీన్ని గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. కానీ నేను మన రాష్ట్ర ప్రజలకు, మన దేశ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఏవైతే మీడియాలో కనిపిస్తున్నాయో అవన్నీ సత్యాలు కాదు, అవన్నీ వాస్తవాలు కాదు. మనము భారతదేశంలోమే, మనమందరము మనుషులము. మనిషిగా బ్రతకాలనేది ఒక నియమము. ఆ నియమం ప్రకారం మనం అందరం బ్రతకాలా. ఎవరిని చంపే హక్కు ఎవరికి లేదండి. ఒకవేళ ఏదైనా భేదాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప ఒక మనిషిని చంపే అధికారము ఎవరికి ఇవ్వలేదు. దయచేసి ఇది మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక మీదట ఇలాంటి దుర్మార్గమైన చర్యలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము క్రైస్తవ లోకం నుంచి, ఎన్సీసీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు పొలపాక దానియేలు. నేను చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాను. ఎన్సీసీ రీజనల్ చైర్మన్ స్టేట్ తెలంగాణ. మరి ముఖ్యంగా మరి పగడాల మరి ప్రవీణ్ అన్న విషయంలో మరి జరిగిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి పగడాల ప్రవీణ్ అన్నను ఒకసారి మనము ఆయన జీవిత చరిత్రను చూసినట్టయితే ఆయన చాలా మృదు స్వభావం. ఆయనకు 2-3 ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు ఒక 1500 మందికి మరి ఉద్యోగాలు ఇస్తూ, కొంతమంది అనాథ పిల్లలను కూడా పోషిస్తూ, వాళ్ళని చదువు చెప్తూ, వారికి ఎన్నో విధములుగా మరి మంచి చేస్తున్న ఒక మృదు స్వభావాన్ని మరి లోకము పొట్టన పెట్టుకుంది. ఎందుకంటే ఇది ఒక మత విద్వేషంలో మరి ఏ రీతిగా మరి జరుగుతున్నాయి. మరి మొన్న హైదరాబాద్లో
మరి ఒక మంచి అడ్వకేట్ను కూడా మరి ఇజ్రాయెల్ ఆయన పేరు మరి ఆయనను కూడా మరి ఇదే రీతిగా మరి సహాయం చేసినప్పుడు మరి చంపుతున్నారు. మరి క్రైస్తవులు అసమర్థులని చెప్పేసి మీరు అనుకుంటున్నామో, మేము అసమర్థులం కాదు మేము, ఎందుకంటే దేవుని ప్రేమను మాలో నింపుకొని మరి దేవుని ప్రేమను మేము ప్రదర్శిస్తున్నాం. చూడండి, 2 రాష్ట్రాలలో గత 3 రోజుల నుండి పగడాల ప్రవీణ్ గారి పట్ల జరిగిన సంఘటన బట్టి మరి ఇంతవరకు కూడా శాంతియుతంగానే మేము ధర్నా చేయడం జరుగుతుంది. అంతేగాని అందరిలాగా హింసాత్మకమైన ఘటనలు కానీ, హింసాత్మకమైన చర్యలు కానీ, హింసాత్మకమైన పనులు కానీ మేము చేయకుండా శాంతియుతంగానే మేము ఇది జరుపుతూ ఉన్నాం. కాబట్టి మీరు గమనించాలి. నేను 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, అంటే క్రైస్తవులను మీరు చిన్న చూపు చూస్తున్నారు. క్రైస్తవులలో ఐక్యత లేదా? ఐక్యత లేదని కాదు, క్రైస్తవుల ఐక్యత ఉంది. చూడండి, మొన్న మరి రాజమహేంద్రవరంలో మరి ఎంతో మంది మరి ఆంధ్రలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మరి ఒక్క తాటిపై వచ్చారు. తెలంగాణలో ఈరోజు కూడా ఒక ప్రభంజనంలాగా మరి క్రైస్తవులంతా కదిలి మరి ఈ స్థలానికి వస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా క్రైస్తవులు అంటే ఏంటిదో, క్రైస్తవులు అంటే ఏమో. చూడండి, నేను 2 ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాను. క్రైస్తవులు ఓటు బ్యాంకు కనుక మీకు మిస్ అయిందనుకో మీ ప్రభుత్వాలే ఉండే. క్రైస్తవులు కనుక ఏకతాటిపై నిలబడి ఒక్క ఓటు మీద కనుక నిలబెడతాననుకో ప్రభుత్వాలు కూడా మార్చేంత శక్తి కలిగినది క్రైస్తవ లోకం. కాబట్టి నేను 2 రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇక మీదట క్రైస్తవుల పట్ల ఇలాంటి మరి వివక్షితమైన మరి ప్రతీకార చర్యలు తీసుకోవద్దు. మేము కూడా భారతీయులమే, మేము కూడా భారతదేశంలో పుట్టాను, మేము కూడా మరి ఇక్కడ వారమే. కాబట్టి మరి మమ్మలను ఒక చిన్న చూపు చూడకుండా మరి ఒక తృణీకరించిన వారిగా మమ్మలను మరి ఏర్పాటు చేయకుండా మరి మేము కూడా మీతోనే మీ వారమే, మనమందరం కూడా ఒకటే, మనమందరం కూడా ప్రవహించేది ఒకటే రక్తము, మీకు వేరే లేదు మాకు వేరే లేదు. మరి ఆ రీతిగా కాదు. మరి ఈ రోజుల్లో మరి చాలా చోట్ల కూడా మరి క్రైస్తవులపై హింసాత్మకమైన సంఘటనలు జరుపుతూ అనేక చోట్ల అనేక చర్చిలను కూల్చుతూ అనేక మంది క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ క్రైస్తవుల పట్ల కూడా ఒక దోషభరితమైన ఒక విశిక్షణమైన కోపాగ్ని చేత రగులుతున్న వారందరినీ కూడా వారిని క్షమిస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఇది హత్య అనుకుంటారా లేకపోతే యాక్సిడెంట్ అనుకుంటే కూడా ప్రభుత్వం ఏమో యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తా ఉంది, అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే. కానీ కొంతమంది ఏమో హత్య చేశారు తనని అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఇది మేము హత్య అని చెప్పేసి మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి మరి రాజమండ్రి వరకు హైక్ మీద పోయాడు. మరి గతంలో చూసినట్టయితే కొంతమంది మతోన్మాదులు మరి ఆయన మీద మరి విష ప్రయోగము లాగా కొన్ని మాటలు జరిపినారు. 1 నెలలోనే నిన్ను చంపేస్తామని చెప్పేసుకున్నాడు. అప్పుడు మరి ప్రవీణ్ పగడాల గారు క్షమాపణ కూడా చెప్పాడు. క్షమాపణ చెప్పి నాకు ఎవరితో ఏ కక్ష లేదు, ఎవరితో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి మరి ఆయన బైక్ మీద బయలుదేరాడంటే ఆయనకు ప్రాణహాని లేదు అన్న ఒక విషయం గమనించాలి. అలాంటిది ఆయన వెళ్తుండగా చూసి కాపు కాచి ఆయనను మరి హత్య చేసినట్టుగానే మేము ప్రగాఢంగా నమ్ముచున్నాము. కాబట్టి మరి ఇది సిబిఐ వాళ్ళకు అప్పగించేసి మరి ఇది ఖచ్చితంగా మరి ఎవరైతే హత్య చేశారో మరి హత్య చేసిన వారిని తోసులుగా పట్టుకొని ఇక మీదట ఎక్కడ కూడా ఆంధ్ర కానీ తెలంగాణ క్రైస్తవుల మీద దాడులు కానీ హత్యలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి మేము ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక మీదట క్రైస్తవులను మరి ఎలాంటి మరి దురుద్దేశంతో కానీ అలా చూడకుండా మరి వారి పట్ల కూడా ఒక మంచి భావంతో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ప్రవీణ్ ప్రగడాలను మరి ఆయన చనిపోయినట్టుగా మనం గమనిస్తున్నాము. ఆయన మరి కొందరు అంటున్నారు అది యాక్సిడెంట్ అంటున్నారు, కొందరు అంటున్నారు మరి మేమందరం అంటున్నాం యాక్సిడెంట్ కాదు అది హత్య అని మేము చెప్తున్నామండి. క్రైస్తవ లోకం అంతా మేము హత్య అని మేము మాట్లాడుతున్నాము. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ తెలంగాణ నుంచి కానీ అక్కడ ఆంధ్ర నుంచి కానీ మాకు న్యాయం జరగాలి. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ లేకుంటే అక్కడ సీఎం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నుంచి కానీ మరి సెంట్రల్లో ఉన్న మరి మోడీ నుంచి కూడా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మా క్రైస్తవ సంఘంగా క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు. వీళ్ళు పగ దోషము ద్వేషాలు ఉండేవి ప్రియులారా. యేసు ప్రభు ఒకటే బోధించాడు, నేనే మార్గంలో నేనే సత్యంలో నేనే జీవం అన్నాడు. ఆ మార్గంలో ఆ సత్యంలో మేము నడుస్తున్నాం. అనేక మంది రకరకాల జాతుల వాళ్ళు మన దేశంలో ఉన్నారు. మేము భారతీయులమే, మేము భారతీయ గడ్డంలో పుట్టిన వాళ్ళమే, మేము స్వాతంత్రులమే, ఇక్కడ మేము పుట్టిన వాళ్ళమే, మాకు హక్కు ఉంది. ఏ దేవినైనా నమ్ముకోవచ్చు, ఎవరు ఎక్కడ నమ్ముకోవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. 25 యాక్ట్ ప్రకారంగా ఎవరి ఇష్టంగా వాళ్ళు ఎవరైనా ఆరాధించుకోవచ్చు అని చెప్తుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే క్రైస్తవుల మీద కేవలం దాడులు జరుగుతున్నాయి. అక్కడ మణిపూర్లో చూసినట్టయితే మణిపూర్లో ఘనంగా మరి అక్కడ చాలా మరి పరిస్థితులు చూసినట్టయితే చాలా ఘోరంగా ఉన్నాయి ప్రియులరా.
అయితే అక్కడ ఏముందంటే మణిపూర్లో అనేక మంది చంపారు, మనం చూసాము, అనేక రీతిలుగా జరుగుతున్నాయి. మన భారతదేశంలో క్రైస్తవులకు ఒకటి ఏంటంటే వారికి మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా వాళ్ళు నడుస్తారు కాబట్టి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎవరి మీద దాడులు చేయలేదు, ఏ రస్తా రోకులు చేయలేదు, ఎవరి మీద మరి అగత్యంగా మాట్లాడలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ మరి రాజుల గురించి, అధికారుల గురించి, ప్రభుత్వాల గురించి, ప్రజల గురించి ప్రార్థించమని యేసు ప్రభు చెప్పాడు. మేమందరం ప్రజలందరి గురించి మేము ప్రార్థిస్తాం, దేశాల గురించి ప్రార్థిస్తాం, ప్రభుత్వాల గురించి ప్రార్థిస్తాం, ఆయా భాషలు మాట్లాడే గురించి, ఆయా ప్రజల గురించి, ఆయా జనాల గురించి, భూ ప్రపంచం గురించి, అందరి గురించి మేము ప్రార్థిస్తాం. ప్రార్థించే వారంగా మేము ఉన్నాము. కాబట్టి క్రైస్తవుల మీదనే హత్యలు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, అనగదొక్కుతున్నారు, క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారు. ఆ విధంగా కాకుండా మరి నేను చెప్తున్నా గవర్నమెంట్ వారికి మాకు న్యాయం జరగాలి. ఇది ప్రవీణ్ ప్రగడాల గురించి ఇది ఒక న్యాయం జరగాలి. ఎట్లా జరగాలంటే ఇది హత్య, ఇది కావాలంటే ప్రభుత్వం వారు సిబిఐకి అప్పచెప్పి ఇది మాకు న్యాయం తీర్చాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవులకు న్యాయం జరగాలి. ఏ విధంగా అంటే క్రైస్తవుల మీద దాడులు జరగకూడదు. క్రైస్తవులు కూడా ఒక ఓటకు దూరలే, క్రైస్తవులు కూడా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే వాళ్ళే. క్రైస్తవులు పోట్లు చేస్తేనే ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలందరినీ ఏలే నాయకులు వచ్చారు. మేమందరం చూసి మేము ఏర్పరచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని ఏర్పరచుకున్నాం, ఇక్కడ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డిని ఏర్పరచుకున్నాం. మాకు న్యాయం జరగడం లేదు. మొన్నటి మనం చూసినట్టయితే మరి లాయర్ను మరి హత్య చేశారు, లాయర్ను మరి కత్తులతో పొడిచి చంపారు. ఎంత విధంగా జరుగుతా ఉంటే ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటాయి. ఇటు తెలంగాణలో చూసుకుంటే లాయర్ ఇజ్రాయెల్ కావచ్చు, లేకుంటే అక్కడ ఏపీలో కూడా చంద్రబాబు ఒక లాయర్ అనే వ్యక్తిని ఇజ్రాయెల్ను ఆయన ఎంతో న్యాయంగా ఉండి పోరాడేవాడు, ప్రజలకు న్యాయం తీర్చేవాడు, న్యాయపక్షంగా నిలబడి దేనికైనా కానీ సిద్ధంగా ఉండి న్యాయంతో పోరాడి ఒక చదువు చదివి ఆయన ఒక విధిని, ఆయన యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తుంటుంటే అన్యాయంగా వచ్చేసి కత్తులతో దాడి చేయడం ఏదేం అన్యాయం అండి. ఒక న్యాయవాదులకే రక్షణ లేదు, ఒక మరి క్రైస్తవ మత నాయకులకే రక్షణ లేదు. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలకు, చిన్న చిన్న సంఘాలకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది? ఎక్కడ వెళ్ళిన సంఘాలను కూల్చివేయడము, ఎక్కడ వెళ్ళిన సంఘాలలో ఉన్న ప్రజలను హింసించడము. కొంతమంది రకరకాల మొన్న చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఒక మాట ఇచ్చారు, 3000 మందితో మేము 5000 మందితో వచ్చి 3 గ్రామాలను మేము పిల్లలు కానీ పెద్దలు కానీ చంపేస్తాము అని మేము వార్తలు విన్నాం. అక్కడ ఎట్లా భయంకరంగా ఉన్నది. మేమందరం నేను పిలిపిస్తున్నానని ఒక మత నాయకుడు చెప్పాడు. అందరూ వెళ్ళి ఈరోజు మార్చి 2వ తారీఖు దాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు, కానీ దేవుని వలన ప్రభుత్వాలు ఏకమైపోయి దాన్ని అరికట్టారు. అదే రీతిగా ఇప్పుడు మాకు పగడాల ప్రవీణ్ గురించి మాకు న్యాయం జరగాలండి. నవీన్ గురించి మాకు న్యాయం జరగాలి. ఇది హత్యనే, ఇది యాక్సిడెంట్ కాదు. ఇది కేవలం చూసినట్టయితే ఆ బండి మీద, ఆయన మీద బండి ఉండడము, అక్కడ కట్టె ఉండడము, కట్టె మీద రక్తం చిందించడము, ఆ రక్తం ఉండడము, ఇది కేవలము ఇది ఎవరి నుంచి కాదు, సిబిఐ వాళ్ళే వీళ్ళు దర్యాప్తు చేస్తేనే మాకు క్రైస్తవులకు మాకు న్యాయం దొరుకుతుందని మేము దీని గురించి మేము కోరుకుంటున్నాం. దయచేసి క్రైస్తవులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అధికారులు సీఎం కానీ, తెలంగాణ సీఎం కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, మన రాజ్యం వెళ్ళే, మన ప్రభుత్వాలను వెళ్ళే అధికారి మన మోడీ గారు కానీ దీన్ని దృష్టిలోనికి తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము క్రైస్తవ సంఘం తరఫున మీ అందరికీ వందనాలు చెల్లి. ఇప్పుడు భారతదేశం ఎక్కడ పోతుందండి? ఎక్కడ పోతుంది చెప్పండి? భారతదేశం ఎక్కడ పోతుంది? సమాజం ఎక్కడ పోతుంది అంటే క్రిస్టియన్స్ అంటే మనం తిరగొద్దా రోడ్ల మీద? అంతా ఇది కనిపిస్తున్నామా? నువ్వేం చేసినావు చెప్పు. నేను ఎవరికి ఏం చేయట్లేదు, నా ప్రార్థన మేము చేసుకుంటున్నాం, మా పాటలు మేము పాడుకుంటున్నాము, అంతేగాని మేము మతం మార్పిడి చేయట్లేదు, ఎవరు నమ్మట్లేదు. తెలుసా దేవుడు ఏమన్నాడు? ఏ భేదం లేదు, అందరూ ఒకటే అని చెప్పిండు బైబిల్ వాక్యంలో. అంతే, నువ్వు రా అని మత మార్పిడి ఏం చేయట్లేదు. బీజేపీ వాళ్ళే మమ్మల్ని క్రిస్టియన్ మీద టార్గెట్ పెట్టిండ్రు. అంటే కొంతమంది ఇండ్లలోకి వెళ్ళి, ఊర్లలోకి వెళ్ళి అక్కడ బైబిల్ తీసుకెళ్లి సో ఇంట్లో మార్చండి, దేవుడు మారుస్తున్నారు అని చెప్పి పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. బైబిల్ ఏం మార్చలేదు, బైబిల్ కూడా కాల్చిండ్రు బీజేపీ వాళ్ళు. పాస్టర్లను బైబిల్ తీసుకుపోయి బైబిల్ కాల్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు. ఎక్కడ? ఆంధ్రాలా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు? మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు ఒక్క మాట అంటావు, అదంటావు, ఇదంటావు, ఏం పని చేస్తావు చెప్పు? చంద్రబాబు నాయుడు, నువ్వు మాత్రం వీళ్ళంతా కూడా మాత్రం ఇడిచిపెట్టద్దు, తీసుకొని ఉరి శిక్ష చేయాలా. ఒక పాత్రం కాదు, ఒక పాత్ర చంపేసినావు, ఎంతమంది పాత్రలు చంపేసినావు, ఆటలు మాత్రం శిక్షించాలా. పవన్ కళ్యాణ్ నీ జాగ్రత్త. నువ్వు చెప్తున్నా, నువ్వు అనుకుంటున్నావో కానీ నువ్వు ఆంధ్రాలో ఎక్కడ పీఠాపురంలో ఉండవు, కానీ నువ్వు హైదరాబాద్కి వచ్చినా కానీ క్రైస్తవులు ఎవరు ఊరుకోరు. మాకు న్యాయం చేయాలా, చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయాలా.
ఆంధ్ర అంతకులు పట్టుకోవాలి. అంటే కేఏపాల్ కూడా ఆరోపిస్తుంది దీని వెనకాల పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలాంటి వారు ఉన్నారని చెప్పేసి కూడా కేఏపాల్ చెప్తారు. అదే మరి నేను చెప్తాను కదా, ఇది వాస్తవమే. కేఏపాల్ చెప్పింది వాస్తవమే తెలుసా. పవన్ కళ్యాణ్ ఉంది వాస్తవం ఉంది. ఎందుకంటే నేను ఆంధ్రాలో నేను అక్కడ కూడా వెళ్ళాను. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ నా చుట్టూ 20 బైకులు వచ్చినాయి బీజేపీ వాళ్ళు. అంటే ఎందుకు ఇట్లాంటి అంటే ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తారు? టార్గెట్ చేస్తున్నా అంటే అది ఏంది చెప్పాలి చెప్పు. ఇంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు అద్వాన్ ఉన్నప్పుడు ఇంతకుముందు కాకపోతుండే. ఎప్పుడైతే మోడీ వచ్చిండో ఆయన పేరేం పేరు ఇంకో ఆయన అమిత్ షా వచ్చి జై శ్రీరామ్ అన్నట్టు. జై శ్రీరామ్ అంటే నీ దేవుని నీ మొక్కు బతుకు అంతేగాని అందరి ముందు జై శ్రీరామ్ అంటే పబ్లిక్ టార్గెట్ లో ఏమైంది? అందరినీ ఉచ్చకోత వస్తున్నారు జై శ్రీరామ్ అంటే క్రిస్టియన్స్ మైనార్టీలు ఎవరు ఉంచకూడదు. వాట్ ఈస్ ప్రాబ్లం? అది మాత్రం చాలా తప్పది. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ నువ్వు చీఫ్ హోమ్ మినిస్టర్ ఏం మినిస్టర్ నువ్వు వాళ్ళు మాత్రం పట్టుకో. లేదంటే నీ ఇష్టం. ఇక్కడికి వచ్చినానుకో క్రిస్టియన్స్ మాత్రం ఊరుకోరు. ఇక నేను ఎండబెట్టి కొడతారు కూడా. ఇక్కడ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ కూడా ఉండదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే నీది. మంత్రి పదవి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అదన్నట్టు. మీ పేరు ఎక్కడ? నా పేరు రఘుమధురు పీటర్ నాయుడు అండి. డబ్ల్యూసిసి నేషనల్ ప్రెసిడెంట్ని, ఫౌండర్ని, అండ్ ఆల్సో ఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని, తెలంగాణ, హైదరాబాద్. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అండి. ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు ఎక్కడ కనబడట్లేదు. 100 కాదు 1000% ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అయింది. వచ్చిందా యాక్సిడెంట్? మేము అదే మొదటి నుంచి చెప్తా ఉన్నాము. అజయ్ బాబు గారు అని చెప్పి ఒక పాస్టర్ గారు రాజమండ్రికి వెళ్ళాను. నేను నిన్న ఈరోజు మార్నింగ్ 4 o'clock ఢిల్లీ నుంచి వచ్చాను. అయితే నేను వెళ్ళలేకపోయాను. అజయ్ బాబు పాస్టర్ గారు రాజమండ్రికి వెళ్ళారు. అక్కడ హాస్పిటల్ దగ్గర ఆయన క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే, లోపట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, ఆయనకి లోపటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అని చెప్పి రిపోర్ట్ రాబోతుంది అని చెప్పి నిన్ననే ఆయన తెలియజేశారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఆయన ఏమన్నారంటే, లోపట జరుగుతున్న విషయాలు నాకు తెలుస్తున్నాయి. యాక్సిడెంట్తో పాటు ఆయన బండి డ్రింక్ అండ్ డ్రైవ్ తాగి నడిపాడు అనేది రిపోర్ట్ రాబోతుంది నిన్ననే చెప్పాడు. సంతోషం, తాగి నడిపాడని ఇవ్వలేదు కానీ యాక్సిడెంట్ అని చెప్పి ఇచ్చారు. ఎందుకంటే పోలీసు వారి మీద, ప్రభుత్వం మీద ఖచ్చితంగా అది ప్రెజర్ ఉంటుంది. మత కల్లోలాలు అనేది జరుగుతాయి ఇండియా మొత్తంలో. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి వారు ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అని ఇస్తారు. ఇది జగమెరిగిన సత్యము. చిన్న పిల్లవాడైనా చెప్తాడు అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పి. అదే అంటూ ఉన్నానండి. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఎందుకంటే హమారా ప్రసాద్ అనే వ్యక్తి, హమారా ప్రసాద్ నిన్న ఒక ఫేస్బుక్ లో స్టేట్మెంట్ పెట్టాడు. కత్తి మహేష్ ఎట్లా చచ్చిపోయిండో, ప్రవీణ్ పగడాలు ఎట్లా చచ్చిపోయిండో, అరే అజయ్ బాబు నెక్స్ట్ నువ్వేరా అంటే ఇప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారు చెప్పండి? దాని అర్థం ఏంటి? అంటే మేము వీళ్ళని చంపేసినాం, నెక్స్ట్ నిన్ను కూడా నేనే చంపేస్తాను అర్థమైనా? నాకు కూడా వేరే వాళ్ళు కాల్ చేసి నా గురించి కూడా పెడతా ఉన్నా, నన్ను కూడా చంపుతానని చెప్పి. అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల అయిపోయాడు, కత్తి మహేష్ అయిపోయాడు, అజయ్ బాబు అయిపోయాడు, నెక్స్ట్ రఘుమధురు పీటరా? ఎంతమందిని చంపుతా ఉంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పి క్రైస్తవుల మీద దాడిలో స్టార్ట్ చేస్తా ఉన్నారా? నేను పవన్ కళ్యాణ్ సూటిగా అడుగుతా ఉన్నా నేను ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా నా సంతాన ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాడు కదా. ఈ సంతాన ధర్మమే కదా ఈరోజు కారణము. నువ్వేమో ఎన్నికలు వచ్చినప్పుడేమో చర్చిలోకి పోతావు, సిగ్గుశరం లేదని చెప్పి అడుగుతావు నేను పవన్ కళ్యాణ్. ఎన్నికలు వచ్చినప్పుడు చర్చిలోకి పోతావు. నేను బాప్తిజం తీసుకున్నాను యోర్దాన్ నదిలో, నా భార్య క్రైస్తరాలు, నేను క్రైస్తరాలు, నా పిల్లలు క్రైస్తరాలు, యేసు ప్రభు నేను నమ్ముకున్నానని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు. వాళ్ళ పొలిటికల్ గా వచ్చేమో సంతాన ధర్మం అని అడుగుతావు. ఈరోజు నువ్వు అరిచిన అరుపులకే కదా ఈరోజు చనిపోయిందని చెప్పి అంటావు. నేను నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు బాధ్యత తీసుకుంటానని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు, మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ఇది నా ప్రశ్న. ఈరోజు మొత్తం క్రైస్తవం అడుగుతా ఉన్నది. ఈరోజు తెలంగాణలో కూడా డిచ్కీ బాబా, రాధా మనోహర్ దాసు సుమారుగా 3 కేసులు పెట్టి నేను ఆధార్లో వాడిని బైండ్ ఓవర్ చేయించిన డిచ్కీ బాబా గారిని. వాడు ఎక్కడ దొరికితే తోలు తీయడే. ప్రతి క్రైస్తవ సమాజానికి నేను పిలుపునిస్తా ఉన్నా, వాడు ఏదైనా దొరికితే వాడిని పిలక కట్ చేసి తోలు తీయండి. వాడు బ్రాహ్మణుడు కాడు, తెగలి కులానికి సంబంధించిన వాడు ఒక గేడు. వాడి మీద కేసులు పెడితే రోజు పోలీసు వారు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నా. కరుణాకర్ సుగుణ మీద నేను ఆఫీస్ మీదకి పోలీసు వాళ్ళని తీసుకొని పోయి సుమారుగా వాడి మీద 3 కేసులు పెట్టాను. వాడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పిలిపించిన పోలీసు వారు ఎందుకు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు?
వాడి ఆఫీస్ ఎందుకు సీజ్ చేయలేదు? ప్రభుత్వాలు వాడిని ఎందుకు చూసి చూడనట్టు చేస్తా ఉన్నారు? వన్ సైడ్ ఈ రోజు మా పక్షాన ఎందుకో పక్షవాదం చూపెడతా ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నా. ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, అటువైపు కూటమి ప్రభుత్వం కానీ క్రైస్తవుల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఇది వాస్తవం. ఇలా ప్రవీణ్ పగడాల గారిని మేము కోల్పోయామంటే ఇది ఖచ్చితంగా 100 కాదు 1000% ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో, మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ కావాలి మాకు. తెలంగాణలో కూడా అడ్వకేట్ ఇస్రాయల్ కూడా చంపారు. ఎస్, ఇది అయ్యి 2 రోజులు కాలేదండి, 2-3 రోజులు కాలేదు, ఇంతలో ఇది స్టార్ట్ అయింది మాకు. ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు అజయ్ బాబు అంటా ఉన్నారు. ఇప్పుడు అజయ్ బాబుకి నేను అడుగుతా ఉన్నా సూటిగా, రేవంత్ రెడ్డి గారికి, అజయ్ బాబు గారికి మీరు ప్రొటెక్షన్ ఇస్తారా ఇవ్వరా? రేపన్నాడు అజయ్ బాబు గారి మీద చిన్న గీత పడినా కూడా రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొని రిజైన్ చేయాలి. ఈసారి ఊరుకునేది లేదు. ఇప్పుడు మాకు న్యాయం జరిగేదాకా మేము ఊరుకునేది లేదు. ఈ నిరసనలు, ఈ ర్యాలీలు, ధర్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో పోతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ దిస్ డెత్. మా డిమాండ్ వచ్చి, ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడి ఉన్నారో వారిని ఉరిశిక్ష తీయాలి. ఎంతమంది అంగీకరిస్తా ఉన్నారు? కరుణాకర్ సుగుణాన్ని ఉరి తీయాలా వద్దా? మీరేమనుకుంటా ఉన్నారు? ఒక్కసారి మీరు కెమెరా చూపెట్టండి. మీరేమనుకుంటా? కరుణాకర్ సుగుణ హస్తం ఉందా లేదా? బిచ్కీ బాబా హస్తం ఉందా లేదా? దాని తర్వాత హమారా ప్రసాద్ హస్తం ఉందా లేదా? వీరిని ఏమి తీయాలి? వీరిని ఏమి చేయాలి? ఇది మా డిమాండ్ అండి క్రైస్తవులుగా. నేను బొల్లారం నుంచి వచ్చానండి, మచ్చ బొల్లారం. శోభారాణి నా పేరు. చెప్పండి. ఎట్లా చూస్తామంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయన మెసేజ్లు మేము వింటాము. ఆయన ఏమి తప్పు మాట్లాడలేదు ఎవరితోటి. చంపడం ఎంతవరకు కరెక్ట్? ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి లోకంలో. ఒక చిన్న పిల్లల్ని ఖరాబ్ చేసి చంపుతున్నారు, 5 అట్లా. అటువంటి వాళ్ళని ఎందుకు చంపుతలేరు? పోనీ అటువంటి వాళ్ళకి న్యాయం చేశానన్న మీకు పుణ్యం వస్తుంది కదా. ఇటువంటి అయినా చంపితే మీకు ఏమొస్తుంది? ఏమీ రాదు. మేము మంచిగానే ఉంటాం. మమ్మల్ని ప్రాణాలు వదలనీకైనా రెడీ. యేసు ప్రభు గురించి మా యేసు ప్రభు ఏమన్నాడు అంటే, ఒకరిని క్షమించాలా, వాళ్ళ కూడా ప్రార్థించమన్నాడు. మాకు నోర్లు ఉన్నాయి, మాకు దమ్ము ఉంది, సత్తా ఉంది. ఇంతమంది సీఎం చనిపోయినా కూడా అంతమంది లేకుండొచ్చు. అదేంది JBS నుంచి ట్రాఫిక్ చూడండి, అక్కడ పోయి వాళ్ళని చూసి వణుకుతారు. అరే మీకు దమ్ముంటలే, ఒక్కరిని ఎవరినో వెనక పట్టుకొని చంపారు కదా, ఇక్కడికి రమ్మనండి. పబ్లిక్ లో వచ్చి మాట్లాడి, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, పబ్లిక్ లో వచ్చి మాట్లాడమనండి. అది చూడమనండి ఆయన సత్తా ఎంత ఉందో. అది మాకు ఎట్లా ఉడికిపోతుంది అంటే, మాకు ఆడవాళ్ళం ఎంత బాధపడుతున్నాం అంటే మగోళ్ళకి ఎట్లుండొచ్చు, కానీ మా దేవుడు అట్లా రెచ్చిపోమని చెప్పలేదు. కానీ బాధ అనిపిస్తుంది. ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, ఆయన ఏం చెడు చేసిండు ఒక్కరు చెప్పండి. క్రైస్తవులు చెడు చేసినని ఒక్కరు చెప్పండి. మీ కొరకు ప్రార్థనలు చేస్తారు. ఎవరి కొరకైనా, పగవారి కొరకు కూడా మేము ప్రార్థనలే చేస్తాం. ఇంటివన్నీ వదిలిపెట్టి వాళ్ళు తిరుగుతున్నారు. ఒక్కరోజు స్టేజ్ మీద ఎక్కి ఒక చిన్న పాట పాడుంటారా మీకు చూపెడతా నేను. వారు 6 గంటలు స్పీచ్లు ఇస్తారంటే వాళ్ళకు కూడా కాళ్ళు, శరీరం ఉంది కదా. అదేమా, అజయ్ బాబుని చంపుతా, వాళ్ళని చంపుతా, వీళ్ళని చంపుతా. అరే ఎందుకురా చంపుతారు బాబు మీరు? మీకేం నష్టం చేస్తారు? మీరు రెచ్చగొట్టబట్టే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు మీతోటి, అంతే కదా. మాట్లాడండి కూర్చొని. చంపడం ఎంతవరకు కరెక్ట్? చంపుకుంటూ పోతే ఏ మనిషి దక్కడు కదా. మళ్ళా దేవుడు ఇంగ్లీష్ వాళ్ళు అది ఇది అంటున్నారు కదా, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తారు మీ పిల్లల్ని? అంతేనా కదా. అక్కడ నుంచి అన్ని వచ్చినాయి కదా, ప్రతి ఒక్కటి క్యాన్సల్ చేయమన్నాడు. అది చెప్పండి. మత మార్పిడి ఎందుకు అవుతుందానా? మేము కూడా హిందూస్. మేము హిందువుల నుంచి వచ్చినాము. బైబిల్ చదివిన తర్వాత సత్యం ఏంటో తెలుసుకొని వచ్చినాము. నువ్వు నిన్ను పిలిస్తే నువ్వు వస్తావా? ఎవరు రారు. అంత పబ్లిక్ కాదు. డబ్బులకు ఎవరైనా అమ్ముడుపోతారేమో, కానీ నిజమైన క్రైస్తవుడు బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు అమ్ముడుపోరు. ప్రతి ఒక్కరికి ఎవ్వరు అమ్ముడుపోరు. ఇది వాస్తవం. అయ్యగారిని ఎట్లా చంపిరో మాకు ఎమర్జెన్సీగా మాకు రిపోర్ట్ కావాలి. మాకు యాక్సిడెంట్ కాలేదు. బుల్లెట్ బండి అయ్యగారి మీద వేసిర్రు. యాక్సిడెంట్ అయితే కాదు. అయ్యగారి మొహం మీద మొత్తం గుద్దిన మచ్చలున్నాయి. యాక్సిడెంట్ అయితే కాదు. ఇది మాత్రం నిజం. అది ఊరికే తీసుకొచ్చి అయ్యగారి మీద వేసిర్రు.
ఇది అబద్ధం. ఆయన మెసేజ్ చెప్తే హృదయాలు కరిగి మారు మనసు పొందుకునేటోళ్ళు ఉన్నారు. అది చాలా మంది మారిరు. మంచి మనిషి వ్యక్తి అయ్యగారిని చంపడం కరెక్ట్ కాదు. తమ్ముంటే ఇప్పుడు రమ్మను, క్రైస్తవులం మేము, మాతోడు కూడా మేము మాట్లాడతాము, మేము కూడా చెప్తాము. దమ్ముంటే ఎదురుపడి మాకు వాళ్ళకి ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాం. దేవుడు అన్నాడు కదా, ఒక్క చెంప కొడితే ఇంకో చెంప కూడా చూపించమన్నాడు మా దేవుడు. తిరగపాడు చేయమని అనలేదు. అయితే ఇప్పుడైతే మాకు అయ్యగారికి రిపోర్ట్ మాకు రావాలి, ఎమర్జెన్సీగా మాకు కావాలి. ఇది మాత్రం అయితే అది సూసైడ్ ఐటమ్ కాదు, యాక్సిడెంట్ కూడా కాదు, చంపేసిరు. ఇది మాత్రం పక్కా చంపేసిరు అయ్యగారిని. అయ్యగారు ఏం చేసిండు? ఒక్కడే వెళ్ళిండు, ఒక్కడే చనిపోయిండు. వాళ్ళు 10 మంది వచ్చి చంపేసిరు. తెలుసా నాన్న, ఆయనకి వెనక ఇద్దరు, ముంగట ముగ్గురు అట్లా ఉండరు. నార్మల్ మనిషిలాగా వెళ్తాడు తెలుసా. ఆయన ఎంత అంత బాగా అంత అదే మాకు డౌట్ వస్తుంది కదా. ఆయన మెసేజ్లు వినండి, మంచిగా వింటేనే కదా మీకు అర్థం అవుతుండే. ఎవరో డబ్బులు తీసుకొని చంపిరో ఏమైందో అది దేవుడికే తెలియాలి కదా నాన్న, మనం చూడలే కదా. దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు నాన్న. దేవుని కని గుడ్డును ముట్టిండు కదా, ఆయన ఊరుకునేట ఆయన కాదు. ఆయన మమ్మల్ని ఏమనొద్దు అంటాడు. యుద్ధం ఇవ్వదు, ఆయన చేస్తాడు యుద్ధం ఆయన తరఫున. అదొక్కటే మాత్రం కరెక్ట్ బయట 100% చెప్తున్నా. ఆయన చంపింది మాత్రం వాళ్ళకు కూడా పనిష్మెంట్ అనేది ఉంటది, ఏదో ఒక విధంగా ఉంటది. ఉండదని అనుకోవద్దు. ఇవాళ ఈయన చంపిండంటే రేపు ఇంకెవరో నిన్ను వచ్చి చంపుతుండొచ్చు, ఇంకేమన్నా చేస్తుండొచ్చు. దేవుడు చేయకున్నా, క్రైస్తవులం చేయకున్నా కూడా ఏ విధంగానన్నా నువ్వు అది దానికి జవాబే. కానీ ఏ క్రైస్తవులు కానీ ఎవరిని ఇప్పుడు ఏది ఇబ్బంది పెడతలేరు. ఎటుగుడుక ఏదో నోరు లేదు వాళ్ళకి ఏదన్నా పడతారు. అది ఎవరి గురించి అంటే దేవుని గురించి, దేవునికి లోబడే పిల్లలు కాబట్టి, బైబిల్ చదువుతురు కాబట్టి వినాలా, దేవుని మాట వినాలని అంతే. ఈ అజయ్ బాబు గారు వీళ్ళ ఎందుకంటే పాపం వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు జవాబు ఇవ్వగలుగుతారు. మేము విశ్వాసులం కదా, మేము ఇవ్వలేం. వాళ్ళు మంచిగా జవాబిస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన పగబట్టిండ్రు, అంతే కదా బేట. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ అజయ్ బాబు అని ఆటో వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. ఇదే సికింద్రాబాద్ లో ఒకడు ఆటో తోలుతాడు, ట్రోల్ చేసిండు. అజయ్ బాబు అయ్యగారిని చంపుతా అన్నాడు. ఈ రోజు వచ్చి చంపమను, ఇంతమంది ముందు చంపమను. ట్రోల్ చేయడం కాదు, హిందూస్ ట్రోల్ చేయడం కాదు క్రిస్టియన్స్ మీద, అది కరెక్ట్ కాదు. ఎంతైనా సరే అది కులం కాదు. క్రైస్తవం అనేది కులం కాదు, ఒక మార్గము. బైబిల్ చదివినంత మాత్రాన క్రైస్తవం మార్గం నాన్న. కులాలన్నీ ఇక్కడిక్కడ అనుకున్నాం, నువ్వు ఈ కులం ఆ కులం. అప్పుడంతా అందరు కులాలు కలిసి ఉన్నాయి. కానీ ఇప్పుడు 4-5 వల్ల రెచ్చగొట్టడం వల్ల ఈ కులాలు మతాలు ఏం చేస్తున్నారు గవర్నమెంట్, వాళ్ళని అసలు పట్టించుకుంటలేరు. ఈ కులాల రెచ్చగొడుతుంటే వాళ్ళు గవర్నమెంట్ ఓట్లు వేసుకొని గెలిచినాక వాళ్ళని వెనకేసుకొని వస్తుండ్రు. క్రైస్తవులది ఇంతమంది ఓట్లు లేకపోతే మీరు ఎట్లా గెలుస్తారా? మీరు గెలవరు కదా, అది ఆలోచిస్తలేరు, అంతే కదా బేట. ఒకడు శ్రీనివాస్ అంట వాని పేరు, నేను అది తీయలేదు. ఎంత గలీజ్గా పెట్టిండంటే మేరియమ్మని దగ్గర పడుకున్నాడని యేసుక్రీస్తు చంపేసి నన్ను పెట్టిండు వాడు. ఎంత చెడ్డ మాటలు. మేము అట్లనే అనాలా? కానీ మేము అన్నాము. మాకు ఆ పద్ధతి నేర్పేలే మా దేవుడు. మీరు అంటారు కదా ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్ని దేవుళ్ళు ఉన్నారు, అందరికి దేవుళ్ళు ఉన్నారు. కానీ మేము ఈ పద్ధతిగా నేర్పియలే. అంత చెడ్డ మాట అంటారా? అటువంటి ట్రోల్ చేసే వాళ్ళని కూడా పట్టుకోవాలి నాన్న, పట్టుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ట్రోల్ చేస్తాడు. వానికి ఏం అవసరము? ఆటో తోలుకుంటాడు, ఆటో అయితే తోలుకోవాలి కదా. క్రైస్తవుల మీద ట్రోల్ చేసేది ఎందుకు? ఈ రోజు వాడు ఏమన్నాడంటే సికింద్రాబాద్ లో ఆటో తోలుతా రమ్మను అని అడిగిండు. ఈ రోజు ఇంతమంది క్రైస్తవుల ముందు వాడిని రమ్మనండి, మేము చూసుకుంటాం. ఎన్ని మాట్లాడినప్పటికీ క్రైస్తవుల్లో నిద్రపోయినటువంటి వారిని లోపల బగ 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 మండుతుంది. వాడిని వస్తే ఇప్పుడే చంపేయాలన్నట్టుగా. అంటే వాస్తవం మేము మనుషులమే. ఒక జంతువు, ఎందుకంటే ఒక జంతువులో ఉన్నటువంటి వేరే ఒక జంతువు వచ్చి చంపితే ఆ జంతువులు తిరగబడతాయి. వాస్తవంగా మేము జంతువులం కాదు, కానీ క్రైస్తవ ప్రేమను బట్టి, క్రీస్తు మాకు వెడలిపరిచినటువంటి ప్రేమను బట్టి, క్షమాపణ బట్టి మాత్రమే తగ్గించుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక్కడే పరిశుద్ధుడు, భూమి మీద ఎవడు కూడా నీతిమంతులు లేడు. ఎందుకు తెలుసా? నేను పాపంలో పుట్టాను దావీదు అన్నాడు. ఇంకెవడు కూడా దేవుళ్ళు అన్నవారు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ ప్రపంచంలో ఎవడు కూడా ఎందుకంటే నీతిమంతుడుగా పుట్టలేదు. ఒక పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే, ఆయనే పరిశుద్ధుడు మాత్రమే మానవుడిగా వచ్చి మానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు, అంతేగాని. కాబట్టి ఎందుకంటే
ఇలాంటి మరి క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఒక్క మంచి దైవజనుడు కోల్పోయినప్పుడు హృదయాలలో మండుతుంది. అయినా కానీ మేము తగ్గించుకుంటాం. ఒకవేళ ప్రభుత్వ ప్రవక్త అని చెప్పి చెప్తా ఉంటారు, చాలా మంచి మెసేజెస్. సో అలాంటి వాళ్ళని ఎందుకు ఇట్లా టార్గెట్ చేసి చంపుతున్నారు అంటే నిన్న చూసినా మనం అడ్వకేట్ ని కూడా, ఇజ్రాయెల్ అడ్వకేట్ ని కూడా చంపడం. అవును, చంపారు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, ఇది సత్యం కాబట్టి, అది అసత్యం. యేసు ప్రభువారు చెప్పాడు యోహాను సువార్తలో, మీరు దొంగవాని సంతతి అన్నారు. మీ దొంగ, ఎందుకంటే దొంగవాడు ఎప్పుడు కూడా దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. ఇప్పుడు దొంగవాడికిను సత్యవంతుడికి వ్యత్యాసం లేదా? మరి సత్యవంతుడు ఎవరంటే యేసు ప్రభు, దొంగవాడు ఎవరంటే వీళ్ళంతా దొంగ సంతతి అన్నమాట. దొంగ సంతతిని కూడా రక్షించాలనేటటువంటి తపన కలిగి యేసు ప్రభు వారు మాకు క్రైస్తవ్యాన్ని నేర్పాడు కాబట్టి, ఆ క్రైస్తవ్యాన్ని ప్రగడాల ప్రవీణ్ గారు బోధిస్తున్నారు కాబట్టి ఆయన్ని, ఎందుకంటే డైరెక్ట్గా ఎదుర్కోలేక దొంగ దెబ్బతో ఆయన్ని ఒకవేళ మేము చూడలేదు. సో గతంలో కత్తి మహేష్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల, నెక్స్ట్ ఇంకొకరు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇస్తాం. వార్నింగ్లు ఇస్తారు, ఎందుకంటే వార్నింగ్లు ఇచ్చినోడు ఇప్పుడు డైరెక్ట్ రావాలిగా. ఇప్పుడు వార్నింగ్, నేను నీకు వార్నింగ్ ఇస్తా, ఒట్టి మాటలు మాట్లాడి సరిపోదు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడో ఒంటరిగా వెళ్తాను, అప్పుడు నేనేం చేస్తా, ఒంటరిగా వచ్చి కొట్టేస్తా. అది మగతనం కాదు కదా, అది నిజం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా నువ్వు రెచ్చగొడుతున్నావు, రెచ్చగొట్టడం వల్ల దొంగ దెబ్బ తీయటం వల్ల అది మంచిది కాదు కదా. ఇలాగ ఎంతమందిని చంపుకుంటూ పోతారు, అది మంచిది కాదు కదా. అందుకని ఒకవేళ ఈనాడు ఈ జరిగినటువంటి ఈ యొక్క మరణాన్ని క్రైస్తవులు ఎవరు చూడలేదు, ప్రభుత్వాలు చూడలేదు, పోలీసు వాళ్ళు చూడలేదు. ఒకవేళ చూసుంటే ఏమయ్యేది, ఇంత దాకా వచ్చేది కాదు కదా. అక్కడే ఆ వ్యక్తుల్ని పట్టుకొని, ఎందుకంటే చూసాము కాబట్టి, సాక్ష్యాధారం కాబట్టి మేము చెప్తున్నాం అని చెప్పేసి వెంటనే అరెస్ట్ చేయించేవాళ్ళు కదా. కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే ఏం న్యాయం కావాలి అనేది, ఇప్పుడు ఈ లోకంలో న్యాయం అనేది జరుగుతుందా జరగదు అనేది అది పక్కన పెడితే, యేసు ప్రభు నుంచి మాత్రం న్యాయం జరుగుతుంది, మాకు గ్యారంటీ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రభుత్వాలు న్యాయం చేయలేవు, కోర్టులు న్యాయం చేయలేవు, చట్టాలు న్యాయం చేయలేవు. కోల్పోయిన మనిషిని తీసుకురాలేదు. న్యాయం చేస్తారని ఒకవేళ క్రైస్తవులంతా కూడా ధర్నా చేస్తున్నారు అనుకుంటే న్యాయం చెయ్యరు, మాకు తెలుస్తుంది. అయినా కానీ మేము ఎందుకంటే తట్టుకోలేక మాట్లాడుతున్నాం కాబట్టి వేదన. ఎందుకంటే ఒక మంచి దైవజనుడి, మంచి సేవకుడిని కోల్పోయినాం కాబట్టి. నిజంగా ఎందుకంటే అంత మంచి సేవకుడు ఎవరికి హాని చేయలేదు, కానీ ఉన్నట్టు సత్యాన్ని బోధించినందుకు వారికి తట్టుకోలేక మరి ఇది కీడు చేశారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగా కీడు చేస్తే వాళ్ళని మాత్రం దేవుడు ఉపేక్షించడు, క్షమించడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల్ని చాలా మందిని, ఎందుకంటే ఈ విధంగానే ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంపినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రూరమైనటువంటి సావులు తెచ్చారు. వాళ్ళు మారణను మారాలా, లేకపోతే సావనను కావాలా, నరకానికన్నా వెళ్ళిపోవాలి. అంతే, ఇదే జరుగుతుంది అనమాట. నా పేరు ప్రిన్సి జెసికా, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇన్సిడెంట్స్ ఏముందన్న, మొత్తం ప్రీ ప్లాన్ మర్డర్ అని అందరికీ తెలుసు. ఒక్కటి ఏంటంటే, ఒక్కసారి ఆలోచిద్దాం, 2014లో తెలంగాణ వచ్చింది. ఇంత ఈ హిస్టరీ మొత్తం తీసినా కానీ క్రిస్టియన్స్ వేరే రిలీజియన్స్ మీద దాడి చేసినారు ఎక్కడ లేదు. ఎందుకంటే మా మెయిన్ మోటో క్రైస్ట్ లవ్. మేమందరినీ ఫర్గివ్ చేయాలి, ప్రేమించాలి. మదర్ తెరిసా తెలుసు, తను క్రిస్టియన్, తను ఎంతమందిని ఆదరించింది, ఓదార్చింది. అలానే మా మెయిన్ మోటోనే అది. ఈ పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారు 200 మెంబర్స్ ఆర్ఫనేజెస్ పిల్లలకి చూసుకుంటారు. అసలు మంచి వ్యక్తిని, అనాథులని, ఓల్డ్ ఏజ్ వాళ్ళని, కొన్ని చారిటీస్కి ఒక స్పాన్సర్లా ఇంతగానో హెల్ప్ చేస్తున్నారు. అసలు దానికి హానెస్ట్గా పనిచేసే ఇప్పుడు మమ్మల్ని తీసుకోండి, మేమందరం ఒక పాస్టర్ ఫ్యామిలీకి. మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాస్టర్ బయటికి వెళ్తున్నారు, తనని ఏమని చేస్తున్నారు, ఆ థ్రెట్ మా ఫ్యామిలీకి మొత్తం వస్తుంది. ఇప్పుడు అందరికీ క్రిస్టియన్స్ పాస్టర్స్కి అందరికీ అది ఒక ప్రాబ్లమే. మేము బయటికి వెళ్ళి మేము ఎవరిని మీ మతం మార్చుకోమని ఎవరికి చెప్పము. తప్పు వెళ్ళే దారిలో మీరు మంచిగా ఉండాలని చెప్పడమే మా బాధ్యత. అందరం సేఫ్గా ఉండాలి, మనం అందరం కలిసి ఉండాలి అనేది మా మెయిన్ మోటో అన్నమాట. అసలు దాన్ని పాస్టర్ డిబేట్లో కానీ ఎక్కడ దేవుడు, మేము రక్షణ గురించి చెప్తాం మేము అంతే. అది మీరు నమ్ముతారా నమ్మరా, దాంట్లో పాటిస్తారా పాటియరా, అది దట్ ఈస్ సెకండరీ.
మేము మా మంచితనాన్ని మా బైబిల్లో మాకు ఏం చెప్తుంది మేము 10 మందికి చెప్పడం అది మా డ్యూటీ లాగా మేము తీసుకుంటాం. అంతే తప్పించి ఆ చిన్నదానికి ఆ పాస్టర్ని అలా కొట్టడము దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఉన్నది మొత్తం డిజిటల్ సిటీలో ఉంటున్నాం. మనం టోల్ గేట్స్లో నువ్వు బండి ఆపినా రికార్డ్ అవుతుంది. అట్లాంటిది ఏం ఎవిడెన్స్ లేనిది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడం దట్ ఈస్ వెరీ రాంగ్. ఇప్పుడు మనం చెప్పలేము. పోస్ట్ మార్టం చేసే వాడికి 5 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఇచ్చి ఇది ఒక యాక్సిడెంట్ అని డిక్లేర్ అంటే వాడు చేసేస్తాడు. మాకు కావాల్సింది జస్టిస్. మేము ఏం జస్టిస్ కావాలంటే వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ ఉంది, 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా అవుతే ఇదే సిచ్యువేషన్ మన ఫ్యామిలీస్కి ఎవరికైనా ఎఫెక్ట్ అయితే అది మనకి ఎంత బాధాకరం. తండ్రిలా ఒక 200 చారిటీ పీపుల్ తండ్రిలా భావిస్తారు. స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళకి తిండి ఆహారం పెట్టుకునే చూసే దాత అసలు తనని యాక్సిడెంట్ అయ్యి దాన్ని ఒక సీన్ క్రియేట్ చేయడము చెయ్యందల్లా అయ్యిందని క్రియేట్ చేసి చూపించడం అది చాలా తప్పు. సోషల్ మీడియాలో కూడా ఓపెన్ గా ఇప్పుడు వార్నింగ్స్ కూడా వస్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ గతంలో కత్తి మహేష్ని చంపడం అందరూ ఇప్పుడు ఇతన్ని, సో నెక్స్ట్ కూడా ఇంకొక అతను చంపుతామని కూడా ఆబ్వియస్ గా ఇప్పుడు ఈయన గురించి వేరే వాళ్ళు నిలబడి మాట్లాడితే వాళ్ళకి థ్రెట్ అది. అట్లా ఎంతమంది నిలబడితే అంతమంది థ్రెట్ అది. అంటే మా క్రిస్టియన్ కమ్యూనిటీకి మాకు సెక్యూరిటీ లేదు. మేము ధైర్యంగా ఇప్పుడు మేము ఒక టెంపుల్ వెళ్తుంది, మేము రోడ్ మీద టెంపుల్లో వాళ్ళు గట్టి భజన చేస్తారు. గణేష్ చతుర్థికి మీరు 13 days 14 days విగ్రహం పెట్టి పాటలు పెట్టి క్రిస్టియన్స్ ఎప్పుడైనా అప్లికేషన్స్ చేశారు, ఎవ్వరు ఆబ్జెక్ట్ చేయలేదు. దట్ ఈస్ యువర్ రిలీజియన్, మీ వర్క్, అది మీరు సెలబ్రేట్ చేసుకున్నారు, అది మాకు అనవసరం. మేము చేస్తే మా ఛత్తీస్గఢ్లో చూడండి, చర్చెస్లోనే మీటింగ్ చేసుకుంటే వచ్చే బెదిరింపులు, చర్చిలు రావద్దు, 100 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము టెంపుల్స్లో క్వశ్చన్ చేస్తున్నామా? 1000 మంది వచ్చి భజనాలు చేస్తుంటే మేము ఏమైనా అంటున్నామా? మీ రిలీజన్ మీరు చూసుకుంటున్నారు, మా రిలీజన్కి మాకు ఆ ప్రయారిటీ ఇవ్వాలి, మేము చేసుకోవాలి కదా. మాకు ఎక్కడ జస్టిస్ లేదు, మాకంటూ ఇంతసేపు అయినా ఏ పొలిటీషియన్ రాలేరు, ఏ పొలిటికల్ లీడర్ నిలబడలేరు. అంటే మీ రిలీజన్ ఇదే నేర్పుతుందా? రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది, క్రైస్తవ్యానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి బైబిల్లో నుండి ప్రవచించుకోవడానికి, ప్రకటించుకోవడానికి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మేము మా దేవుణ్ణి గూర్చి మేము ప్రకటించుకోగలుగుతూ ఉన్నాము. అది నిజమైన దేవుడని, సత్యమైన దేవుడని, దేవుడు నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియజేసే దేవుడు. ఆయన మాదిరిగా ఉన్నాడు మాకందరికీ. ఆయన వినయము గలవాడు, దీన మనసు గలవాడు, సాత్వికుడై ఉన్నాడు. ఆయన శిలువ మరణము పొందడానికి కారణం ఏంటిదంటే ఎవరు శిక్షించినా, ఎవరు హింసించినా, ఎవరు దూషించినా ఆయన బదులు దూషింపలేదు తిరిగి. అలాగే ప్రవీణ్ పగడాల ఎంత ఇది యాక్సిడెంట్ లాగా సీన్ క్రియేట్ చేసా అనుకున్నా అని అది అవ్వదు. వి ఆల్ నో ద ట్రూత్. నిజాన్ని ఎవరు కప్పి పెట్టలేరు. మా దేవుడు హీ హాస్ గివెన్ ద పర్మిషన్. చనిపోవడానికి ఒక రీజన్ ఉంది. ఆయన చావు చాలా మందికి ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్. మాకు అందరికీ ఇప్పుడు తనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పరలోకానికి వెళ్తారో తెలియదు. దేవుని కోసం చనిపోయిన వాళ్ళకి దేవుడు పరలోక రాజ్యం జీవ కిరీటాన్ని పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఆయనకి అది వర్ది ప్లేస్ అన్నమాట. కానీ ఫిజికల్గా ఇంత డ్యామేజ్ చేయడం దట్ ఈస్ నాట్ ద రాట్. ఇప్పుడు మేమే క్రిస్టియన్స్ ఒక పంతుల్ని పోయి అట్లా అబ్యూస్ చేస్తే, తిరుపతిలో పెద్ద పెద్ద పంతులు ఉంటారు, వాళ్ళని మేము ఏమైనా చేస్తే ఎప్పుడైనా చేస్తామా? ఏ రిపోర్ట్ ఇప్పుడు దాకా లేదు. క్రిస్టియన్స్ వేరే రిలీజన్, అది హిందూ కానీ బుద్ధిజం కానీ ముస్లిమ్స్ కానీ ఎవరిని వాళ్ళని హెరాస్మెంట్ చేయడం కానీ ఇట్లా థ్రెట్ చేయడం ఎక్కడ లేదు. బట్ వై ఓన్లీ క్రిస్టియన్? వై వీ హ్యావ్ టు సఫర్? గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అన్న? గవర్నమెంట్ ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ. ఎథిక్సే లేవు. ఒక రిలీజన్, ఒక వీళ్ళకి యూనిటీ లేదు, ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు. ఒక మనిషిని ఇంకో మనిషి ఇక్కడ పడిపోయేది, చనిపోయేది ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయే రోజుల్లో ఉన్నాం మనం. అట్లాంటిది ఇప్పుడు రోడ్డు మీద సీన్ లేని సీన్ క్రియేట్ చేసి చచ్చిపోయినాడు, ఎవరికి తెలుసు? తాగొచ్చిన రిపోర్ట్ వచ్చింది అనుకో, ఆ కొట్టినోడు తాగిపిచ్చి కొడితే ఛాన్సెస్ ఉన్నాయి. అన్నీ కప్పి పెట్టడంలో మెయిన్ థింగ్ వర్స్ గవర్నమెంట్, వర్స్ పొలిటీషియన్స్. అందుకే ఇండియా ముందు పడట్లేదు. ఎక్కడ క్రిస్టియానికి సెక్యూరిటీ లేదు. ఇట్లా ఎంతమంది పాస్టర్స్ ఇంకా రాను ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని మా బాధ తప్పించి దానికి సెకండరీ సొల్యూషనే లేదు. ఇప్పుడు వరకు ఏ పొలిటీషియన్ అని వచ్చాడా? కనీసం లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు అంటే మొత్తం అందరూ అంత బిజీగా ఉన్నారా? అదే ఒక ఆవు చచ్చిపోయింది, గుడి కూలిపోయింది, మొత్తం బస్సులు గాలి పెడితే మేము చేయలేమన్నా. బైబిల్ మాకు అది నేర్పించట్లేదు. మా పీస్, క్రిస్టియన్ అంటే పీస్, ప్రేమ, ఫర్గివ్నెస్.
అది మేము చాటిస్తున్నాం, దాంట్లో కూడా మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే. వన్ థింగ్, బైబిల్ ఒక మాట రాసి ఉంటుంది, పాసెస్ని ముట్టినోడు దేవుని గుడ్డిని కన్ను గుడ్డిని ముట్టుకున్నంత సమానం. వాడు ఎవరైనా కానీ దీంట్లో ఎంతమంది చేతున్నా కానీ మేము ఏమన్నాం, మా హ్యాండ్స్లో ఏది అథారిటీస్ లేకపోయినా దర్ ఇస్ గాడ్, హీఈస్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ఒక్కసారి శాపనాలకి దానికి అనుమతిస్తే పురుగులు బట్టి చచ్చిపోతారు పాసర్ల. ఎందుకంటే దేవుని కోసం నిలబడిన వాళ్ళ కోసం దేవుడు నిలబడతారన్న. వాళ్ళ ఫ్యామిలీకి అసలు వాళ్ళకి ఎలా కన్సర్న్ వస్తుందో, ఈ 200 మెంబర్స్ ఆర్ఫనేజెస్కి వాళ్ళకి తండ్రిలా భావించే తండ్రిని కోల్పోయారు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళని చూసుకునేటోళ్ళు. పొలిటిక్స్ ఏమైనా చారిటీస్ డబ్బులు ఇస్తారా? అది లేదు. ఫారెన్ ఫండ్స్ ఆపేస్తారు. ఇట్లా వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ ఉసురు అన్న తాకదన్న. జస్టిస్ లేదు. దట్ ఈస్ వాట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ వర్స్. పొలిటీషియన్స్ వర్స్, గవర్నమెంట్ వర్స్, ఆ కమ్యూనిటీకి సెక్యూరిటీ లేదు. పోలీస్ ఎంతమంది కనిపిస్తున్నారన్న చెప్పండి.